నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో పెరిగిన ప్రోస్టేట్కు ఆయుర్వేద వైద్యం, చిన్న వయసులోనే గుండెపోట, ముఖాన్ని సరిగానే శుభ్రం చేసుకుంటున్నారా, పరిమితంగా మద్యం గుండెకు మంచిదేనా, ఇంకా హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం కూడా ఎంతో కొంత పెరుగుతుంది. దీంతో మూత్రగండాలు వచ్చి పడుతూ ఉంటాయి. అతిమూత్రం సమస్యగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రుల్లో మూత్ర విసర్జన కోసం పలుమార్లు లేవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే మూత్రాన్ని ఆపుకోలేకపోతూ ఉంటారు. బాత్రూంకి వెళ్లేలోపే మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. మలి వయసులో ప్రోస్టేట్ పెరుగుదల మూలంగా తలెత్తే ఇలాంటి మూత్రగండాలకు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనదైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలని, చికిత్సల్ని చెబుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి వయసులో ఉన్నంతకాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి మలి వయసుకు దగ్గరవుతున్న కొద్దిగా ఉబ్బటం ఆరంభమవుతుంది. అది సహజం. దానివల్ల మూత్రం ఆపుకోలేకపోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండడం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఈ బాధలు, ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ కొద్దిమందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో పూర్తిగా ఇదే తీరులో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఆరంభం కావచ్చు. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మలి వయసులో మూత్రగండాల్ని తెచ్చిపెట్టే ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలను ఆయుర్వేదం మూత్రకృచ్ఛ అని, మూత్రఘాత అని పిలుస్తుంది. బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేజియా అనేది ఇది నాన్ మ్యాలిగ్నెంట్, క్యాన్సరస్ కాదు. వయసు రీత్యా 50 సంవత్సరాలకు పైబడ్డటువంటి వాళ్ళల్లో దాదాపు 105 మిలియన్స్ పైగా బాధితులు ప్రపంచవ్యాప్తంగా ఉండడం మన స్టాటిస్టికల్ డేటాలో చూస్తున్నాం. అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి 50%, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి 60%, 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి 80%గా ఉండడము మన శాస్త్రీయంగా రికార్డ్ చేసినటువంటి డేటా తెలియజేస్తున్నది. ప్రాస్టేట్ గ్లాండ్ ఉండేది 20 గ్రామ్స్. మూత్రపు సంచికి బయట భాగం లోపల, బ్లాడర్కు బయట అవుట్లెట్ లోపల బఠానీ గింజ సైజులో 20 ml కెపాసిటీ లోపల ఉండేటువంటి పౌరుష గ్రంథి ఇది. ఇది 3 నుండి 5 రెట్లు పెరిగి వయసు రీత్యా లేదా మెటబాలిక్ చేంజెస్ వల్ల, జెనెటికల్ చేంజెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. జెనెటికల్గా వంశపారంపర్యంగా రావడం, మెటబాలిక్గా యూజువల్గా ఏంటంటే డయాబెటిక్స్లో, హైపర్ టెన్షన్ ఉండేటువంటి వాళ్ళల్లో, యూరినరీ బ్లాడర్లో వివిధ రకాలైన కారణాల చేత ఇన్ఫెక్షన్ మాటికి వచ్చేటువంటి వాళ్ళ లోపల ఈ వ్యాధి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. దీనిలో ఎలా గుర్తుపడతాం? మాటికి యూరిన్ పోవడం, యూరిన్ పోయినప్పుడు యూరిన్ సరిగా సాఫీగా రాకపోవడం, యూరిన్ పోస్తున్న దశలో సడన్గా మూత్రం ఆగిపోవడం, రాత్రిపూట పడుకున్నప్పుడు ఎక్కువసార్లు లేచి మూత్రానికి పోవాలనే తహత ఉండడం, ఇవి ఈ రకమైనటువంటి లక్షణాలతో కూడినప్పుడు మనం స్కానింగ్ ద్వారా అయితేనేమి, అండ్ ఫిజికల్గా డిజిటల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితేనేమి, సిస్టోస్కోప్ ద్వారా అయితేనేమి మనం గుర్తుపడతాం. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా మలి వయసులో మూత్రగండాలు ఎదురవుతాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్ర విసర్జన కష్టంగా మారుతుంది. కొంతమంది అయితే మూత్రాన్ని ఆపుకోలేకపోతుంటారు. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార విహారాలు, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ మూత్రగండాల్ని తేలికగా అధిగమించవచ్చు. ముఖ్యంగా రోజువారీ వంటల్లో పసుపు కాస్త ఎక్కువగా తీసుకోవటం మేలు చేస్తుంది. పసుపులోని కర్క్యుమిన్ అనే రసాయనానికి ప్రోస్టేట్ మూలంగా తలెత్తే సమస్యలను నివారించే గుణం ఉంది. అలాగే మెంతికూరకు ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం ఉంది. వట్టివేళ్లని చూర్ణంలా చేసుకుని 1 గ్లాసు నీళ్లలో ఓ చెంచాడు చూర్ణాన్ని వేసి నానబెట్టి 2 పూట్లా తీసుకుంటే మూత్రంలో బాధలు ఇట్టే తగ్గిపోతాయి. చందనాన్ని గంధపు చెక్క మీద అరగదీసి ముద్దలాగా చేసుకుని 1 చెంచాడు ముద్దని గ్లాసు పాలలో కలుపుకొని దానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకొని తాగితే మూత్రంలో మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. సుగంధి పాలను కషాయంగా కాచుకొని తీసుకున్నా మూత్రంలో బాధలు తగ్గిపోతాయి. ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే దీనికి మూత్రాఘాతం లోపల మూత్రస్టీల అనేటువంటిది పౌరుష గ్రంథి శోధ అనే వ్యాధి నామకరణం కింద, హెడ్డింగ్స్ కింద తీసుకోవచ్చు. మూత్రాఘాతం అనేటువంటిది అంటే ఏ వ్యాధి అయితే
యూరినరీ ఫ్లోకు అబ్స్ట్రక్షన్ కలగజేస్తుంది. కాబట్టి మూత్రాఘాతం లోపల వాతస్టీల అనే దాని కింద తీసుకొని మేము చికిత్సకు ఉపయోగిస్తాం. దీని లోపల వరుణాది కషాయాన్ని 10 ml ఉదయం రాత్రి ఇవ్వడం, చాంగేరి ఘృతాన్ని ఉత్తరవస్తి ద్వారా ప్రయోగం చేయవచ్చు, అంటే మూత్రనాళం ద్వారా ఇంజెక్ట్ చేసి 7 to 14 ద్వారా చేయొచ్చు. లేదా చాంగేరి ఘృతాన్ని 10 grams వేడివేడి పాలల్లో కలిపి పేషెంట్కు 40 రోజులు ఇచ్చినట్టయితే ప్రాస్టేట్ యొక్క గ్రోత్ క్రమంగా ఆగడంతో పాటుగా దాని యొక్క సైజును తగ్గించి మూత్ర ప్రసార వ్యవస్థ లోపల మార్పులను తీసుకురావడం. ఇంకొకటి ఏంటంటే శిలాజిత్తు వంగభస్మాన్ని సమపాలల్లో 50 mg ఇచ్చినట్టయితే ఇది చాలా ఉపయుక్తంగా మంచి రిలీఫ్గా రాగలిగినటువంటి ఇది పద్ధతి. అట్లాగే వరుణాది కషాయము, చంద్రప్రభ, పునర్నవ లాంటి ఔషధాలతో కూడా ప్రాస్టెటిక్ హైపర్ప్లేజియాను మనము సంపూర్ణంగా కంట్రోల్ చేయవచ్చండి. ప్రొస్టేట్ గ్రంథిలో పెరుగుదల ఉన్నప్పుడు ఒంట్లో వాతదోషం కూడా ప్రకోపిస్తుంటుంది. ఇలాంటప్పుడు వాతదోషం తగ్గేందుకు ద్రవ పదార్థాల్ని, ముఖ్యంగా మంచినీళ్లు తరచూ తాగుతుండాలి. అలాగే ఒంటికి చలవ చేసే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోస, కీరాదోస, పళ్ల రసాల్ని తరచూ తీసుకోవాలి. బీట్రూట్ రసం మూత్రంలో ఇబ్బందుల్ని ఇట్టే తగ్గిస్తుంది. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి ఇబ్బందుల్ని తగ్గించడంలో కర్బూజ, దోస, గుమ్మడి గింజల్లోని పప్పులు బాగా పనిచేస్తాయి. వీటిని రోజుకు 1 చెంచాడు చొప్పున నమిలి తినడాన్ని అలవాటు చేసుకుంటే మూత్రంలో మంట అనే మాటే ఉండదు. మాంసాహారం, మసాలాలు, అరగని పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లైంగికంగా చురుకుగా ఉండటం, కటివలయాన్ని బలోపేతం చేసే కీగల్ వ్యాయామాలు, ఈత, జాగింగ్, నడక వంటివి సాధన చేయడం మేలు. ప్రొస్టేట్ తాలూకు బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వరుణాదివటి, గోక్షూరాదివటి, ధాన్యక, గోక్షూరఘృత, శిలాజిత్, కాంచనాది గుగ్గులు, చంద్రప్రభావటి మాత్రల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం. గుండెపోటు ఇవాళ యువ గుండెకు శాపంగా పరిణమిస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, శృతిమించిన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వంటి చెడు అలవాట్లు, ఒక తీరుతెన్నుల్లేని ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలగలిసి యువ గుండెపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం, హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి జబ్బులు చిన్న వయసుకే గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువతలో గుండెపోటుకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ఏజ్లో అంటే చాలా యంగ్ పీపుల్కి ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి క్వైట్ కామన్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ మన దేశంలో క్వైట్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఆఫీసులో యంగ్ పీపుల్ 20 years, 25 years, 30 years. అండ్ అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఇంతకుముందు హార్ట్ అటాక్స్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు మనం అది క్రమంగా తగ్గుతూ 40, 30, ఇప్పుడు ఈవెన్ 20 years వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. అండ్ దీనికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మన కంప్లీట్ లైఫ్ స్టైల్. మెజారిటీ ఆఫ్ యంగ్ పీపుల్కి జనరల్గా స్మోకర్స్ ఉంటారు. వీళ్ళు స్మోకింగ్ అనే దాన్ని జనరల్గా స్మోకర్స్లో ఏంటంటే ఫిక్స్డ్ బ్లాక్స్ ఉండవు. అంటే కొలెస్ట్రాల్ వచ్చి డిపాజిట్ అయ్యి అది స్లోగా పెరిగి ఒక బ్లాక్గా ఫామ్ అయ్యి దాన్ని హార్ట్ అటాక్ క్రియేట్ చేసే ఇది ఉండదు. వీళ్ళకి మోర్ ఆర్ లెస్ ఒక స్మాల్ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ ఉన్నట్టుండి రప్చర్ అయ్యి అది బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అక్లూడ్ అయిపోయి అండ్ దానివల్ల హార్ట్ అటాక్లు రావడము. ఆ హార్ట్ అటాక్ అండ్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో ఏంటంటే ఈ బ్లాక్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ కొల్లెటరల్స్ అంటే బైపాస్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ డెవలప్ అయ్యి ఉండవు. సో వీళ్ళకి ఆ అటాక్ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడము, దానివల్ల సడన్ అరిథ్మియాస్ రావడము, వీళ్ళు కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ హార్ట్ ఒకవేళ కొలాప్స్ కాకపోయినా హార్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా సిగ్నిఫికెంట్ హయ్యర్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ మోర్ అండ్ మోర్ వెస్టర్నైజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హై క్యాలరీ ఇంటేక్. సో ఈ ఈటింగ్, నో ఎక్సర్సైజ్, ఇంక్రీజ్ స్ట్రెస్, ఈ అనేవి చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ ఎవెన్చువలీ ఈ బ్లాక్స్కి దారితీయడము, ఆ బ్లాక్స్ మళ్ళీ ఈ ఫ్లేరింగ్ అప్ ఇంటూ హార్ట్ అటాక్స్ అండ్ సడన్ డెత్స్ జరుగుతాయి. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఈ డైటరీ మోడిఫికేషన్స్ నుంచి స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా పిల్లల నుంచి, ఇప్పుడు పిల్లల్లో కూడా ఏంటంటే ఎంతసేపటికి మనం
ఓవర్ ఈటింగ్ పిల్లల్లో కూడా పెరిగిపోయింది. వాళ్ళలో కూడా ఈ స్పోర్ట్స్ అనేది క్రమంగా తగ్గిపోయినాయి. స్కూల్స్లో గ్రౌండ్స్లో ఉండవు, ఓన్లీ 24 గంటలు కూర్చోబెట్టి రుబ్బిచ్చి మనం అంటే అవర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాస్ టు చేంజ్. కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మ్యాండేటరీ చేస్తే తప్పితే మనం ఈ ఎపిడమిక్ ప్రపోర్షన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళలో ఏమవుతుందంటే బ్రెడ్ విన్నర్స్ చనిపోవడము, ఆర్ ఒకవేళ చనిపోకపోయినా ఆ సిగ్నిఫికెంట్ డ్యామేజ్తో వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, ఇవన్నీ క్వైట్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఈ బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే తప్పితే వీ కెనాట్ కంట్రోల్ దట్. చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడం అంటే సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చక్కటి ఆహార నియమాలు పాటించినా చర్మం ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. ఇతర చర్మ సమస్యలు సైతం దాడి చేస్తూ ఉంటాయి. అయితే ఈ చర్మ సమస్యలకు మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లే కారణం. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడి చర్మం దెబ్బతిని ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతారు నిపుణులు. చలికాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకునే తీరుతెన్నులు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖాన్ని, శరీరాన్ని శుభ్రం చేసుకోవటానికి ప్రస్తుతం వివిధ రకాల ఫేస్ వాషులు, బాడీ వాషులు అందుబాటులో ఉన్నాయి. ఫోమ్ ఆధారిత వాషులు లభిస్తున్నాయి. అయితే ఇలాంటివి చలికాలంలో ఉపయోగించటం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందని గుర్తుంచుకోవాలి. ఫోమ్కి బదులు జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లు వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చు. కాలం ఏదైనా మనలో చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవటం అలవాటు. ఈ క్రమంలోనే కొంతమంది డబుల్ క్లీనింగ్స్ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే ఒకే సమయంలో 2 సార్లు ముఖం శుభ్రం చేసుకోవటం అన్నమాట. ఇందులో భాగంగా తొలుత చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవటానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్తో ముఖం కడుక్కోవటం, ఆపై నీటి ఆధారిత క్లెన్సర్తో చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాల్ని తొలగించటం. నిజానికి దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుంది. మేకప్ ఉపయోగించకుండా మొటిమలు, జిడ్డుదనం వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక మిగతా వారు కూడా తమ చర్మ తత్వాన్ని బట్టి సరైన ఫేస్ వాష్ను ఎంచుకొని నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవటం అన్ని విధాలా ఉత్తమం. ముఖంపై పేరుకున్న మృతకణాలని తొలగించుకునే క్రమంలో చాలామంది స్క్రబ్తో ముఖాన్ని మర్దన చేస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటించినా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోవటం మాటేమో కానీ చర్మం మరింతగా పొడిబారిపోతుంది. కాబట్టి వారానికి 2 సార్లు, అది ఇంట్లో తయారు చేసిన స్క్రబ్తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకోవటం మేలు. ఇక ముఖం శుభ్రం చేసుకోవటానికి వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు వాడితే చర్మం పొడిబారకుండా జాగ్రత్త పడవచ్చు. చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా ఉంచటంలో సి, డి విటమిన్ల పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆయా విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారంతో పాటు అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు వీటిని సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు. రోజుకో పెగ్గు తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని, మితంగా మద్యం పుచ్చుకోవడం అనేది గుండెకు చాలా మంచిదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంటుంది. ఈ నమ్మకంతో మద్యాన్ని మితంగా తాగడానికి చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మొదట్లో మితంగానే పుచ్చుకుంటున్న కాలం గడిచే కొద్దీ మోతాదులు పెరిగిపోతూ చివరికది వీడలేని వ్యసనంగా మారుతూ ఉంటుంది. అసలు పరిమితంగా మద్యం పుచ్చుకుంటే గుండెకు మంచిదనే నమ్మకంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పరిమితంగా మద్యం గుండెకు మంచిదంటారు, నిజమేనా? ఆల్కహాల్ అనేది ఒక మోతాదులో తీసుకోవటం వల్ల కొన్ని అంటే మంచి ఫలితాలు కలగవచ్చు బాడీకి, ఆరోగ్యానికి. కానీ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ ఒక లెవెల్ దాటి తీసుకోవటం వలన మన బాడీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందండి. ఆల్కహాల్ బాగా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం, అంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్ ఇంప్రూవ్ అవటం, బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గటం, ఇటువంటివి జరగవచ్చు అనమాట. అదే ఆల్కహాల్ ఒక లెవెల్ దాటి ఎక్కువ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఎఫెక్ట్ రావచ్చు. అంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవటం,
అండ్ అదేవిధంగా మనకి వెయిట్ పెరిగిపోవటం, షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, బీపీ లెవెల్ పెరిగిపోవటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఏ లెవెల్ వరకు ఆల్కహాల్ పర్వాలేదు, ఏ మోతాదుని మించితే మనకి శరీరానికి నష్టం జరుగుతుంది అనేది చూస్తే ఆల్కహాల్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అంటే విస్కీ, బ్రాందీ ఇలాంటివి ఒక రకం అయితే, వైన్ అనేది ఒక రకం, రెడ్ వైన్, వైట్ వైన్ ఇది ఒక రకం, లేదా బియర్ అనేది ఇంకొక రకం. సో వీటన్నిటిలో ఏంటంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి విస్కీ లాంటివి తీసుకుంటే ఆల్కహాల్ కంటెంట్ దాదాపు 40% ఉంటుంది. అదే వైన్ లాంటివి తీసుకుంటే ఆల్కహాల్ కంటెంట్ 14 నుండి 16% మధ్యలో ఉండొచ్చు. బియర్ లాంటివి తీసుకుంటే వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఇంకా తక్కువ ఉంటుంది, అరౌండ్ 7 to 8% రేంజ్లో ఉండొచ్చు అనమాట. సో వీటిని బట్టి మనకి ఆల్కహాల్ ఎంతవరకు మంచిదనేది చూస్తే జనరల్లీ వీటిని మన విస్కీ లాంటివి తీసుకుంటే ఆడవారిలో అయితే 45 ml వరకు, మగవారిలో అయితే 90 ml వరకు ఒక 24 గంటల్లో. ఆ లోపు తీసుకుంటే మనకి శరీరానికి ఎక్కువ నష్టం జరగకపోవచ్చు, కానీ ఆ లెవెల్ దాటి తీసుకుంటే మాత్రం మనకి బాడీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆల్కహాల్ తీసుకోవడం, ఏదో చిన్న మోతాదులో తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనాలు, మన సరైన ఆహారము, సరైన ఎక్సర్సైజ్ చేయడం వల్ల దానికి ఇంకా 10 రెట్లు ఎక్కువ మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆల్కహాల్ ఎవరైనా తీసుకోకపోవటమే మంచిది. వాళ్ళు ఒక లెవెల్ వరకు పర్వాలేదన్నారని డాక్టర్ గారు చెప్పేశారని మొదలు పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటరు. అండ్ తీసుకున్న ఒక లిమిట్ లోపు తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా మద్యం మాటలా ఉన్న రెడ్ వైన్ గుండెకు మంచిదంటారు, నిజమేనా? సో ఆల్కహాల్స్ అనేవి ఇంతకుముందు మీకు చెప్పినట్లు అనేక రకాలు ఉండొచ్చు. ఇప్పుడు విస్కీ లాంటివి, వైన్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది, లేదా బియర్ లాంటివి ఉంటాయి. సో వైన్లో ప్రత్యేకంగా రెడ్ వైన్లో పాలిఫినాల్స్ అని ఉంటాయండి. వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటి వలన మనకి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గటం కానీ, బ్లాక్స్ ఏర్పడకుండా ఉండటానికి కానీ కొంతవరకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా పాలిఫినాల్స్ కంటెంట్ మిగతా టైప్ ఆఫ్ ఆల్కహాల్స్లో తక్కువ ఉంటాయి. సో అందుకని ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే వారిలో రెడ్ వైన్ అనేది మన మిగతా ఆల్కహాల్స్ కంటే కూడా బెటర్ అనమాట. గుండె పరంగా మనకి మోర్ మంచి జరుగుతుంది. ఆల్కహాల్ అలవాటుతో గుండెకు ఎలాంటి సమస్యలు పెరుగుతాయి? సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది అనేది మనం చూస్తే, ఆల్కహాల్ ఒక లెవెల్ దాటి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం, మంచి కొలెస్ట్రాల్ తగ్గటం, బ్లడ్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువ అయిపోవటం, షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం, అండ్ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వారిలో వెయిట్ బాగా ఎక్కువ అయిపోవటం, ఊబకాయం అండ్ ప్రత్యేకంగా బానకడుపు లాంటివి రావటం అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ వీటన్నిటి వలన ఏంటంటే ఇలాగ జరిగే దుష్ఫలితాల వలన గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం, తద్వారా హార్ట్ అటాక్స్ రావటం అనేది జరగవచ్చు. అదనే కాకుండా ఆల్కహాల్ సడన్గా ఎక్కువ తీసుకున్నప్పుడు సడన్గా హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా వెంట్రుకులర్ ఎరిథ్మియాస్ అనేది దారితీసి కొంతమందిలో సడన్గా బీపీ డౌన్ అయిపోవటం, ఇతర సమస్యలు రావటం అనేది జరగవచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలో గుండె కండరం అనేది వీక్ అయిపోయి గుండె ఎఫిషియన్సీ, గుండె సామర్థ్యం తగ్గిపోవటం అనేది జరగవచ్చు. దీన్ని ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాము. సో ఇలాగా గుండె వీక్ అయిపోయినప్పుడు మనకి హార్ట్ ఫెయిల్యూర్ రావటం, కొంతమందికి మరణానికి దారి తీయటం అనేది జరగవచ్చు అనమాట. బింజ్ డ్రింకింగ్తో గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తాయా? సో బింజ్ డ్రింకింగ్ అంటే సడన్గా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం. అంటే మన బాడీ 1 గంటలో ఇంత ఆల్కహాల్ని బయటికి పంపించేయగలదని అనుకుంటే ఆ లెవెల్కి మించి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం వలన మనకి బాడీలో ఆల్కహాల్ లెవెల్స్ బాగా పెరిగిపోయి దానివల్ల సడన్గా హార్ట్ బీట్లో తేడా రావటం, అంటే ఎరిథ్మియాస్ అనేవి రావటం అనేది జరగవచ్చండి. వీటిలో కొన్నిసార్లు వెంట్రుకులర్ ఎరిథ్మియాస్ లాంటివి అంటే రావటం వల్ల ఒకసారి మనకి మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని జనరల్గా ఇలా బింజ్ డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్ ఒక మోతాదు దాటి ఎక్కువ తీసుకోవటం కానీ చేయకుండా ఉండటం అనేది చాలా అవసరం. మద్యపానంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఆల్కహాల్ అలవాటు లేని వారు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ని మొదలు పెట్టడం అనేది వద్దు. ఎందుకంటే ఆల్కహాల్ వలన 190% మంది అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవటం, తద్వారా బాడీలో నష్టం జరగటం అనేది జరగవచ్చు. సో ఆల్కహాల్ అనేది తీసుకోకపోవటం అనేది మంచిది. ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో ఒక మోతాదులో తీసుకోవటం, అంటే ఎక్కువ కాకుండా ఒక లిమిట్లో తీసుకోవటం వరకు పర్వాలేదు. ఆ లిమిట్ దాటి తీసుకుంటే మాత్రం మన శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నష్టం అనేది కేవలం గుండె మీదనే కాకుండా మన శరీరంలోని అన్ని అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్లు గుండె హార్ట్ ఫెయిల్యూర్ రావటం, వాటితో పాటు లివర్ ఫెయిల్యూర్ రావటం, ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాం, లివర్ ఫెయిల్యూర్ రావటం, కడుపులో అల్సర్స్ రావటం, బ్లీడింగ్ అవటం, లేదా మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి మనకి ఓవరాల్గా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అది తగ్గటం, కొంతమందిలో డిమెన్షియా లాంటివి రావటం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వలన జనరల్లీ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం బెటరు. ఒకవేళ తీసుకుంటే ఒక మోతాదులో ఉండటం, ఒక లిమిట్లో ఉండటం అనేది చాలా అవసరం అండి. మద్యం మనల్ని గమ్మత్తుగా మత్తులో ఉంచుతూ మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని కబలిస్తూ వస్తుంది. రోజుకో పెగ్గు లేదా మితంగా అయినా సరే మద్యాన్ని మన ఆరోగ్యం పాలిట శత్రువుగానే చూడాలి. మద్యానికి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలి సీజన్ ముగిసే వరకు కాఫీ, టీలకు బదులుగా సొంటి, మిరియాల కషాయాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. జలుబు, దగ్గు, రొంపలు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.